ఏం పేరండి? నా పేరు రావు అండి, ఎస్ రావు. ఏంటి పరిస్థితి? చూడండి, ఇంతమంది నివసిస్తున్నారు, హాయిగా ఉంది, పీస్గా ఉన్నారు అందరూ. సంవత్సరాల తరబడి ఉన్నారండి. పిల్లలు, పెద్దలు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, మిలిటరీలో రిటైర్ అయిన ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఇది క్రియేట్ చేస్తే ఎంత ఇబ్బందిలో పడతారండి అందరూ. ఎక్కడ వెళ్ళాలి అందరూ తల్లి పిల్లల మాదిరిగా అందరూ కలిసికట్టుగా ఇక్కడ సంవత్సరాల తరబడి అన్నీ ఇవి ఫంక్షన్స్ అవి ఇవి చేసుకుంటే మాకు అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. సడన్గా ఇల్లు చేస్తే ఎవరు ఎక్కడెక్కడ వెళ్ళాలండి? ఇప్పుడు ఇంతమందికి ఒక్క చోట దొరుకుతుందా? మరి ఎంత ఇబ్బంది అవుతుంది? దాని గురించి ఆలోచించి మా రిక్వెస్ట్ ఏమంటే, డెవలప్మెంట్కి అడ్డం పడుతుర్రు అనేది కూడా తెస్తారు మళ్ళీ మీ మీదకి. డెవలప్మెంట్ ఇక్కడంతా డెవలప్ చేయొచ్చు అండి, ఇటు సైడ్ అంతా డెవలప్ చేయొచ్చు, ఇక్కడ నుంచి అంతవరకు ఉంది డెవలప్ చేయొచ్చు. ఇక్కడే చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకు ఇది ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి? ఇంతమందికి ఎంత ఇబ్బంది అవుతుందండి? ఆలోచించాలిగా, అది కూడా ఆలోచించాలి కదా. ఇంతమంది ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు స్కూల్కు దగ్గరగా దగ్గర వెళ్తున్నారు. ఎంప్లాయ్మెంట్స్ కూడా బాగున్నాయి ఇక్కడ. చాలామంది ఉద్యోగులు అంతా దగ్గర అవుతుంది. చాలామంది గచ్చిబౌలి, తర్వాత అక్కడ మాధవపూర్ అక్కడంతా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అవుతుండే. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో పోయి మళ్ళీ కొత్త ఇళ్ళు కట్టుకొని ఎక్కడ ఉంటారు చెప్పండి? బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు చాలామంది, అది ఇంకా కడుతూనే ఉన్నారు, కంప్లీట్ కాలేదు. ఎంత ఎంత బాధ అవుతుంది వాళ్ళకు. జీవితంలో ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ మనం ముందే అట్లా స్మాష్ అయిపోతే ఏమవుతుందండి చెప్పండి? ఏం చెప్తారు? రేపు గ్రామ సభ కూడా ఏదో మీకు వచ్చిందట కదా? అదైతే నాకు తెలియదండి. ఇంకా వెళ్తామండి అక్కడ, మా ప్రాబ్లమ్స్ ఏముందో వాళ్ళు కూడా చెప్తాం, అందరూ కలిసి చెప్తాం. ఇంత పరిస్థితి ఉందండి, మాకు పీస్గా ఉండనివ్వండి. ఎక్కడన్నా డెవలప్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, అక్కడ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడే చేయాల్సిన అవసరం లేదండి. అందరూ గాంధీ తాత అంటే అందరూ కావాల్సిన వాడే, అందరూ పూజిస్తారు ఆయన్ని. అలాంటివి ఎక్కడన్నా చేయొచ్చండి, ఇక్కడే చేయాల్సిన అవసరం లేదు. చేయండి, బాగానే చేయండి. మీ ప్రభుత్వం ఇంకా మంచి పనులు చేయాలి, ప్రజలు మిమ్మల్ని ఇంకా గౌరవించాలి, అలా వెళ్ళాలి అండి. ఫైనల్లీ యు ఆర్ నాట్ రెడీ టు లీవ్ ఫ్రమ్ హియర్? సార్ ఎందుకంటే మా కళ మా ఇల్లు అండి. అలా మా కళ్ళ ముందే అట్లా స్మాష్ అయిపోతే మాకు బాధ అవుతుంది కదా. అందుకనే మాకైతే ఇష్టం లేదు, మేము వెళ్ళలేమండి. మేము లీగల్లీ ఏం చేయాలో అంత ఫాలో అవుతాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. వారి ఆస్తుల మీద ఎక్కడ ఆక్యుపెన్సీ అనేది లేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారిని కనుక నేను అడిగితే, అయ్యా నేను దేశ పురోభివృద్ధికి మీ ఇంటిని నేను తీసుకుంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? 100% ఇయ్యడు. ఆయన ఇవ్వనప్పుడు నేనుంటున్న ఇల్లుని పడగొట్టి నువ్వు పురోభివృద్ధి అంటే ఎట్లా అంటారు? రెండవది, మీరు పురోభివృద్ధి చేయాలి అంటే, నన్ను భాగస్వామిని చేయాలంటే నన్ను కూడా సమిధం చేయండి అందులో. ఐ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ విల్ బికమ్ ద పార్ట్నర్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేస్తున్నావో అంత డెవలప్మెంట్ నాకు కూడా షేర్. 450 కుటుంబాలు ఉన్నాయి, 450 కుటుంబాలకి మీరు ఇవ్వండి. మీరు ఇచ్చేది ఇచ్చి గవర్నమెంట్ ప్రభుత్వం చేస్తాను అంటే ఎవరు వద్దన్నారు? ఈ హైదరాబాద్ పట్టణాన్ని ఈ ప్రపంచానికి కాదు, ఈ విశ్వానికి ఒక ఆదర్శమైన గ్రామంగా, ఒక ఆదర్శమైన పట్టణంగా మీరు నిర్వర్తించాలి అంటే అంత స్థలం మీ దగ్గర ఉంది, అన్ని డెవలప్మెంట్ మీరు చేయొచ్చు. ఒక్క ఇల్లుని పడగొట్టకుండా మీరు చేయొచ్చు. నదీ ప్రవాహంలో ఉన్న ఇళ్లను పడగట్టారంటే అర్థం ఉంది, కానీ బఫర్ జోను ఎఫ్టీఎల్ దాటేసి పక్కకు వచ్చి మీరు ఇది పడగొడతాను అది పడగొడతాను అంటే అర్థం ఏముంది? స్టోన్ కూడా పెట్టిపోయారండి ఆర్బీ అని గవర్నమెంట్ వాళ్ళే రాసి పక్కన అక్కడ పెట్టిపోయారు. అక్కడ ఉంది, మీరు అది కూడా కావాలంటే మీరు ఫోటో తీసుకొచ్చండి, అది కూడా ఉంది. ఇట్లా వెళ్తే మొన్న మూసి ప్రక్షాళనకు సంబంధించిన అఫీషియల్స్ అంతా వచ్చేసి చెక్ చేసి ఇది కరెక్ట్గానే ఉందండి చెప్పేసి అక్కడ ఇంతవరకే అని చెప్పేసి ఒక చిన్న రాయి పెట్టి అక్కడ రాశారు. అది కూడా మీరు కెమెరాలో తీసుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయండి. మూసి ప్రవాహం పెరిగింది అన్నప్పుడు ఎక్కడ వరకు స్థలం వచ్చింది, నీరు ఎక్కడ వరకు వచ్చింది అనేది, ఆ నీటి బార్డర్ చూడండి, పెరిఫరీ అంతవరకు కూడా రాలేదు, ఇంత మటుకు రాలేదు. మరి అట్లాంటప్పుడు మీరు హైడ్రా అన్నది తీసేశారు, దానివల్ల లేదు, దాన్ని ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ఇది గాంధీ సరోవరం అన్నారు. ఈ సరోవరంలో, సరోవరం అంటే నది ఉంటుంది, నది అంటే నీళ్లు ఉంటాయి, నది ఏది నీళ్లు ఏవి?
యూ వాంట్ టు టేక్ అక్కడ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి మీరు నీరు తెచ్చుకుందాము అనుకునేటట్లయితే తెచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకు? ఉస్మాన్ సాగర్లోనే పెట్టండి. ఎక్కడ డెవలప్మెంట్ లేదు అక్కడ డెవలప్మెంట్ చేయండి, అక్కడ పెద్దది పెట్టండి. ఇక్కడ బుద్ధుని లుంబిని పార్క్ అని లుంబిని స్టాచ్యూ అని మనం పెట్టాము హైదరాబాద్లో లాంగ్ బ్యాక్. అదే మనకి ఈ జనాలంతా చెప్పుకున్నారు భారతదేశం అంతా. అట్లాంటి దాంట్లో పెద్దదిగా పెడతామన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పెడతామన్నారు. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లో ఆ స్టేట్కి చెందినవాడు కనుక అక్కడ రాష్ట్రానికి సంబంధించిన వారు పెట్టారు. మహాత్మా గాంధీ ఈ స్టేట్కి సంబంధించిన వాడు కాదు. ఇక్కడ ఏది డెవలప్మెంట్ ప్రత్యేకముగా చేసినది లేదు. మరి అట్లాంటప్పుడు భారతదేశం మొత్తంలో అత్యున్నతమైన మీరు విగ్రహాన్ని పెట్టాలి అంటే ఈ లొకేషన్ పెట్టడానికి అర్థం ఏంటి? అది అర్థం కావటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. అహింసావాది మహాత్మా గాంధీ ఆయన పేరు తీసుకొని ఇళ్ళు పడగొట్టి నేను విగ్రహాన్ని పెడతాను అంటే ఎట్లీస్ట్ వారి ఆత్మ శాంతించదు, వారి ఆత్మ సుతారాము ఒప్పుకోదు. గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా గాంధేయ పార్టీ చెయ్యాలి అనుకుంటే నమస్కారం.